అండి. మేము ప్రతి సమ్మర్లో ఖచ్చితంగా 1-2 సార్లనైతే ఖచ్చితంగా పూరీలతోటి మ్యాంగో జ్యూస్ పూరీలు ఖచ్చితంగా తింటాము. ఇంకా ఈరోజైతే నైట్ డిన్నర్లోకి ఇదే టిఫిన్. మీరు కూడా ట్రై చేయండి పూరీలతోటి మ్యాంగో జ్యూస్. కొంచెం లైట్గా చక్కెర లైట్గా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పిండి అయితే ఇట్లా కలిపి పెట్టుకున్నా, కరెక్ట్గా 16 అయినాయి. ఇంకా ఇప్పుడు జ్యూస్ చేసుకుందాం. జ్యూస్ చేసుకోవడానికి అయితే మ్యాంగో ఒకటే 50, దీనికి 50 రూపాయలు పడ్డది. ఇది చూడంగానే మంచిగా అనిపించింది, అందుకని జ్యూస్ చేద్దామని ఫిక్స్ అయినా. చూడండి, పైన తొక్క అంతా తీద్దాము. ఈ తొక్క కూడా వేస్ట్ చేయం, ఎందుకంటే తినచ్చు, మేము తింటాం. ఇది సౌండ్స్ వస్తున్నాయి, ఏమనుకోవద్దు. ₹80 కిలో అన్నారు మామిడికాయలు అడిగితే. ఇవి చూడంగానే మంచిగా అనిపిస్తుంది, ఇట్లా పెద్ద పెద్దగా ఉంటే నాకు మస్తు మంచిగా అనిపిస్తుంది. అయితే ఒక ½ కిలో తీసుకుందాం అనుకున్నాం, కానీ మా అడిగేసరికి ఒక కాయ ఎంత ఉంటుందని జోకుమనన్ను ½ కిలో వచ్చింది. ఎంత ఇవ్వమంటారు అంటే ₹40 ఇవ్వమన్నాను. అంటే ఒక ఫ్రూట్ వాల్యూ ఎంత చూసిరా. కానీ ఇవి ఖచ్చితంగా సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా తినబుద్ధి అవుతుంది మనకు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేద్దాం, మిక్సీ పట్టినాక చూపిస్తాం. జ్యూస్ రెడీ. ఎంత మంచిగా వచ్చింది. ఇట్లుంటే పూరీలకు మంచిగా ఉంటుంది. ఇంకా కొంచెం చిక్కగా ఉండాలి, కానీ కొంచెం వాటర్ ఎక్కువైనాయి, అయినా పర్వాలేదు. మంచిగా ఇప్పుడు ఇవి మనం పూరీలు చేసేదాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా పూరీలు చేస్తా. టక్క పూరీలు చేసుకొని ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని పెట్టేసేయాలి. ఎండాకాలం బాగా కష్టమవుతుంది వంటలు చేసుడు అయితే. పొయ్యి కాడ మస్తు చెంటలు కొడుతాను ఘోరంగా. ఇంకెన్నడూ తగ్గిపోతాయో ఏమో తెలియదు. ఇంకా పూరీలన్నీ చేసి అయిపోయాక మళ్ళీ వస్తా.
ఎట్లుంది? మంచిగా ఉందియా?